భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబుది క్రెడిట్ చోరీ అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎవరో చేసిన పనిని తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు అలవాటేనన్నారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్ కు వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ విష ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు మాట్లాడిన మొత్తం అంటే ఇటువైపు పాపం మోడీ గారు ఆయన ప్లెయిన్ గా పాలిటిక్స్ లేకుండా మాట్లాడినట్టున్నారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ దాని అవసరము వీటి గురించి మాట్లాడినట్టున్నారు. కానీ ఇక్కడ ఎవరైతే ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. పొలిటికల్ దీంట్లోకి తీసుకురావాలి అనేది కనపడింది. అందులో భాగంగానే ఈ మాట మాట్లాడారు.